నా కారు నీది, నా ఇల్లు నీది, నా జీవితము నీది, నా శరీరము నీది, నా మనస్సు నీది, సంపూర్ణముగా పానార్పణముగా పోయబడతా. ఇది పరిశుద్ధాత్ముడిచ్చే ఛాలెంజ్. ఇది పరిశుద్ధాత్ముని పిలుపు. పరిశుద్ధాత్ముడు పిలిస్తే ఇలా పిలుస్తాడు. కేవలం గెంతులేసి చప్పట్లు కొట్టేసి ఇంటికి వెళ్ళిపోయి మతంలో బతుకుతాను అని అనుకుంటే ఆల్ ద బెస్ట్ టు యూ బ్రదర్. చాలా సంతోషం, భక్తుడిగా ఉండిపో. నిన్నెవరు కదిలించక్కర్లేదు. కానీ పరిశుద్ధాత్ముడు కదిలిస్తే ఏం చేస్తాడో తెలుసా? ఒక స్టెఫెనును లేపుతాడు. పరిశుద్ధాత్ముడు కదిలిస్తే ఏం చేస్తాడో తెలుసా? ఒక పౌలును లేపుతాడు. పరిశుద్ధాత్ముడు కదిలిస్తే ఒక శీలను లేపుతాడు. పరిశుద్ధాత్ముడు కదిలిస్తే ఒక తిమోతిని లేపుతాడు. పరిశుద్ధాత్ముడు కదిలిస్తే ఒక తీతును లేపుతాడు. ప్రతి ఒక్కరూ వారి జీవితాన్ని పానార్పణాలుగా పోశారు. నేను మాత్రం మతంలోనే ఉంటానని అనుకుంటే ఆల్ ద బెస్ట్. నా కారు నీది, నా ఇల్లు నీది, నా జీవితము నీది, నా శరీరము నీది, నా మనస్సు నీది, సంపూర్ణముగా పానార్పణముగా పోయబడతా. ఇది పరిశుద్ధాత్ముడిచ్చే ఛాలెంజ్. ఇది పరిశుద్ధాత్ముని పిలుపు. పరిశుద్ధాత్ముడు పిలిస్తే ఇలా పిలుస్తాడు. కేవలం గెంతులేసి చప్పట్లు కొట్టేసి ఇంటికి వెళ్ళిపోయి మతంలో బతుకుతాను అని అనుకుంటే ఆల్ ద బెస్ట్ టు యూ బ్రదర్. చాలా సంతోషం, భక్తుడిగా ఉండిపో. నిన్నెవరు కదిలించక్కర్లేదు. కానీ పరిశుద్ధాత్ముడు కదిలిస్తే ఏం చేస్తాడో తెలుసా? ఒక స్టెఫెనును లేపుతాడు. పరిశుద్ధాత్ముడు కదిలిస్తే ఏం చేస్తాడో తెలుసా? ఒక పౌలును లేపుతాడు. పరిశుద్ధాత్ముడు కదిలిస్తే ఒక శీలను లేపుతాడు. పరిశుద్ధాత్ముడు కదిలిస్తే ఒక తిమోతిని లేపుతాడు. పరిశుద్ధాత్ముడు కదిలిస్తే ఒక తీతును లేపుతాడు. ప్రతి ఒక్కరూ వారి జీవితాన్ని పానార్పణాలుగా పోశారు. నేను మాత్రం మతంలోనే ఉంటానని అనుకుంటే ఆల్ ద బెస్ట్. నా కారు నీది, నా ఇల్లు నీది, నా జీవితము నీది, నా శరీరము నీది, నా మనస్సు నీది, సంపూర్ణముగా పానార్పణముగా పోయబడతా. ఇది పరిశుద్ధాత్ముడిచ్చే ఛాలెంజ్. ఇది పరిశుద్ధాత్ముని పిలుపు. పరిశుద్ధాత్ముడు పిలిస్తే ఇలా పిలుస్తాడు. కేవలం గెంతులేసి చప్పట్లు కొట్టేసి ఇంటికి వెళ్ళిపోయి మతంలో బతుకుతాను అని అనుకుంటే ఆల్ ద బెస్ట్ టు యూ బ్రదర్. చాలా సంతోషం, భక్తుడిగా ఉండిపో. నిన్నెవరు కదిలించక్కర్లేదు. కానీ పరిశుద్ధాత్ముడు కదిలిస్తే ఏం చేస్తాడో తెలుసా? ఒక స్టెఫెనును లేపుతాడు. పరిశుద్ధాత్ముడు కదిలిస్తే ఏం చేస్తాడో తెలుసా? ఒక పౌలును లేపుతాడు. పరిశుద్ధాత్ముడు కదిలిస్తే ఒక శీలను లేపుతాడు. పరిశుద్ధాత్ముడు కదిలిస్తే ఒక తిమోతిని లేపుతాడు. పరిశుద్ధాత్ముడు కదిలిస్తే ఒక తీతును లేపుతాడు. ప్రతి ఒక్కరూ వారి జీవితాన్ని పానార్పణాలుగా పోశారు. నేను మాత్రం మతంలోనే ఉంటానని అనుకుంటే ఆల్ ద బెస్ట్.